కొంతమంది భక్తులు ఏమన్నారో ఒక మాట చూపిస్తాను. బిలీ గ్రహం గారు అన్న మాట ఆరాధన గురించి. ఎమోషన్ కెన్ బ్రింగ్ పీపుల్ టు ద ఆల్టర్, బట్ ఓన్లీ రిపెంటెన్స్ బ్రింగ్ దెమ్ టు ద క్రైస్ట్. ఎమోషన్స్ కెన్ బ్రింగ్ పీపుల్ టు ద ఆల్టర్. ఆల్టర్ అంటే ఈ బలిపీఠం ఉందే, ఎమోషన్స్ అంటే భావోద్రేకాలు ఉంటాయి. ఆ భావోద్రేకాలను తాత్కాలికంగా ఇప్పుడు పాటలు పాడుతున్నప్పుడు, చప్పట్లు కొడుతున్నప్పుడు ఆ పాటల్లో ఎమోషనల్ అయిపోయి కన్నీరు గార్చి ఇప్పుడు దేవా నిజమైన నీ చిత్తానుసారం బతాను ప్రభువా అని ఎమోషనల్గా భావోద్రేకాన్ని వీడికి వస్తావు. రారా, మోకాలు లేరా, ప్రార్థన చేయరా. అది దేని ద్వారా జరిగింది? ఎమోషన్స్. బట్ ఓన్లీ రిపెంటెన్స్ బ్రింగ్ దెమ్ టు ద క్రైస్ట్. పశ్చాత్తాపం మాత్రమే మార్పును తీసుకొని వస్తుంది. భావోద్రేకాలు ఉంటాయే, ఈ భావోద్రేకాలు ఏం చేస్తాయి? కేవలం మోకాలు నుండి ప్రార్థన చేసి కన్నీరు గార్చి అయ్యా అని ప్రార్థన చేస్తారు. ఇక్కడ బయటికి వెళ్తానే మామూలు. మీరు ఎప్పుడన్నా కావాలంటే అబ్జర్వ్ చేయండి. మీటింగ్స్ పెట్టినప్పుడు, ఇప్పుడు జనరల్గా జరుగుతాయి కదా సభలు కానీ, మీటింగ్స్ కానీ, సువార్త సభలు కానీ, బైబిల్ సెమినార్స్ కానీ, రిపెంటెంట్ కాన్ఫరెన్స్లు కానీ జరుగుతాయి లేవా, వార్షికోత్సవాలు జరుగుతాయి. అలా జరుగుతున్నప్పుడు అక్కడ పాటలు పాడుతున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్న ఆ భావోద్రేకాల్లో కన్నీరు గార్చరా? ప్రభువా ఇక తప్పకుండా ఇలా బతుకుతాను ప్రభువా, ఇలా నీ చిత్తానుసారంగా ఉంటాను ప్రభువా అంటారా? అంటారు. అది కారణం తెలుసా? ఎమోషన్స్, భావోద్రేకాలు. ఆ భావోద్రేకాలు ఇంకా అలా అనిపిస్తాయి. కానీ పశ్చాత్తాపం తెలుసా మార్పుని తీసుకోదు. నేను అనలే సుమా, మళ్ళీ నా మీద పడారు. బిలీ గ్రహం గారు అన్నారు. చాలామంది ఫోన్ చేస్తారు, ఏమని తెలుసా అన్న, మందిరంలో ఉన్నంతసేపు అనిపిస్తుంది అన్న ఏమని, పరిశుద్ధంగా బతకాలి, పవిత్రంగా బతకాలి అని. బయటికి వెళ్ళిన తర్వాత ఎమోషన్స్తో సంఘాన్ని కట్టాలనుకోవడం మూర్ఖత్వం. మన కింద ఒక అద్భుతమైన మాట రెడ్ కలర్లో చూడండి. సంగీతం హృదయాన్ని కదిలించా కానీ డాష్ వాక్యమే. ఈ మాట నాకు చాలా ఇష్టం. అర్థమవుతుందా? సంగీతం హృదయాన్ని కదిలించచ్చా? కదిలిస్తుంది, హృదయాన్ని కదిలిస్తుంది. నిజంగానే ప్రభువా నిజంగా ఇప్పుడు నిలబడి పాట పాడినా ఓ మామూలు ఉండదు. కానీ వాక్యం ఏం తెలుసా? మార్పు తీసుకొస్తుంది.